సార్ నేపాల్ ప్రధాని కొత్త తగాదా, బ్రిటన్ అమెరికా పంచక. ఇది తగాదాలు ఇలాగే ఉంటాయి. నేపాల్ ప్రధానమంత్రి బహదూర్ షా అని మొన్న అయ్యాడు కదా, జన్జీ దీనివల్ల అయ్యాడు. ఆయన అది వరకు నటుడు, గాయకుడు నటుడు కూడా. ఆయన నిన్న వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతూ చాలా ఆసక్తికరంగా ఆందోళనకరంగా ఒక ప్రకటన చేశాడు. ఏమని? భారతదేశం నేపాల్ భూభాగాలు కొన్ని ఆక్రమించింది, నేపాల్ కూడా భారతదేశం భూభాగాలు కొన్ని ఆక్రమించిందని. ఇది చాలా తీవ్రమైన విషయం కదా. ఇప్పుడు అంగుళం కూడా భూమి పోకూడదు అన్నట్టుగా ఇప్పుడు భారతదేశము, చైనా, భారతదేశము, పాకిస్తాను, కాశ్మీర్ సమస్య ఇట్లాంటివన్నీ ఏ తరహాకు చెందిన విషయం. ఇప్పుడు స్వయంగా నేపాల్ ప్రధానమంత్రి మేము భారత భూభాగాలు కూడా ఆక్రమించామని చెప్తే ఇప్పుడు దీని స్పందనలు ఎలా ఉంటాయి? కానీ మీకు తమాషా, ఆయన అవన్నీ చెప్తూనే ఇరు దేశాలు ఒకరు ఆక్రమించుకున్నాము, వీటిని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిష్కారం చేసుకోవాలి అంటే బ్రిటన్ కూడా భాగస్వామి కావాలి. ఎందుకంటే బ్రిటిష్ ఇండియా నుంచి వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు సరిహద్దులు ఎలా ఉన్నాయో ఈ విషయాలు బ్రిటిష్ వాళ్ళు చెప్పాలి. కాబట్టి యూకే కూడా భాగస్వామి కావాలి అని నేపాల్ ప్రధాని చెప్పారు. ఇది చాలా షాకింగ్ వర్మ. ఎందుకంటే సరిహద్దు వివాదాలనే ఇంకోటైనా ద్వైపాక్షికంగా రెండు దేశాలు పరిష్కరించుకోవాలి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నాడు? నేను చెప్పడమే యూకే కూడా భాగస్వామి కావాలని చెప్తున్నాడు. యూకే అంటే మీరు గుర్తించండి, యూకే ఈజ్ నథింగ్ బట్ యుఎస్. అవును, అమెరికాకు పూర్తిగా క్యాంప్ ఫాలో అయ్యేది, దాని వెనక తోకలాగా అనుసరించేది బ్రిటన్. దీనికి ఇంతవరకు కొసమెరుపు మన మీడియాలో ఎక్కువగా రాంది ఏంటంటే, నేపాల్లో ఉన్నటువంటి ఆ రాష్ట్రీయ స్వతంత్ర పరిషత్తో స్వతంత్ర పార్టీను, ఆ పార్టీ ప్రతినిధి వర్గం నిన్న బీజేపీతో కూర్చుంది. బీజేపీతో అధికారిక సంబంధాలు నెలకొల్పుకోవడం కోసం నేపాల్ పాలక పార్టీ ప్రతినిధి వర్గం భారతదేశంలో పర్యటిస్తుంది. భారతదేశంలో పర్యటిస్తుంది అంటే మరి అక్కడ ఆయన పార్లమెంట్లో అవి మాట్లాడుతూ ఉంటే వీళ్ళు ఇక్కడ ఎలా పర్యటిస్తూ వీళ్ళు సంబంధాలు ఏర్పాటు చేసుకుంటున్నారు? వీళ్ళ మధ్య ప్రాతిపదిక ఏంటి? ఇప్పుడు ఇద్దరు కూడా ఒక విధంగా అమెరికా ప్రభావం అన్నప్పుడు అమెరికా దగ్గరికి ఇది చేయాలని నేపాల్ అమెరికా బ్రిటన్ దగ్గర తీసుకోవాలంటుందా? చైనా కూడా ఉంది, నేపాల్కి చైనాతో భారతదేశంతో కూడా సంబంధాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం క్లిష్టమైన అంశమే ఇది. దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు మరి దేశంలో ఉన్న నేపాల్ పాలక పార్టీ ప్రతినిధి బృందం ఏం చెప్తుంది, వాళ్ళని కలుసుకున్న బీజేపీ మిత్రులు ఏం చెప్తారు? వీ హ్యావ్ టు వాచ్.